తల్లి గర్భం సృష్టికి ప్రాణం పోసే అత్యంత పవిత్రమైన స్థలం. గర్భగుడి కూడా సాక్షాత్తు ఆ దైవశక్తికి నిలవు. గర్భంలోని బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అలాగే సూర్యచంద్ర గ్రహణాల సమయంలో రాహుకేతుల ప్రభావం పడకుండా విగ్రహంలోని శక్తిని కాపాడడానికి మన దేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ ప్రతికూల శక్తి విడుదలయ్యే గ్రహణ సమయంలో కూడా కొన్ని దేవాలయాలను తెరిచి ఉంచడానికి గల కారణాలు ఏమిటి? సూర్యచంద్ర గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి? అసలు సూతక కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలి? గర్భిణీలకు గ్రహణాలకు సంబంధం ఏమిటి? ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు రావాలంటే ఏమి చేయాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం అమృతం కోసం రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి దేవతలకు అమృతాన్ని పంచుతుంటాడు. ఆ సమయంలో రాక్షసుడైన స్వర్బానుడు దేవతల వేషంలో వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చొని అమృతాన్ని సేవించేస్తాడు. అది గమనించిన సూర్యచంద్రులు శ్రీ మహావిష్ణువుకు విషయం చెబుతారు. ఆగ్రహించిన విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అతని తల నరికివేస్తాడు. కానీ అమృతం తాగడం వల్ల స్వర్బానుడు చనిపోడు. తల భాగం రాహుగా, మొండెం భాగం కేతువుగా మారుతాయి. తమని పట్టించిన సూర్యచంద్రులపై పగ తీర్చుకోవడానికి రాహు కేతులు వారిని మింగడానికి ప్రయత్నించే సమయమే ఈ గ్రహణం. అలా సూర్యుడిని రాహు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా చంద్రుడిని కేతు మింగేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండంలో మొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ప్రస్తావించారు. బాణుడిని రాహు మింగేయడం వలన అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించాడని, ఒక్కసారిగా చీకటిగా మారి ఏమీ కనిపించలేదని తెలిపారు. అరణ్యంలోని జంతువులు ప్రాణభీతితో పరుగులు తీశాయని చెప్పారు. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. సూర్యగ్రహణం అప్పుడే పాండవులు జూదంలో ఓడి తమ రాజ్యాన్ని కోల్పోయారు. నందగావ్ నుండి బయలుదేరిన తరువాత రాధా మరియు శ్రీకృష్ణుడు సూర్యగ్రహణం కారణంగా కురుక్షేత్రంలో కలుసుకోగలిగారు. అలాగే ఈ గ్రహణం కారణంగానే అర్జునుడి ప్రాణం నిలిచింది. అయితే సాధారణంగా సంవత్సరానికి 7 గ్రహణాలు ఏర్పడతాయి. వీటిలో 2 చంద్రగ్రహణాలు, 5 సూర్యగ్రహణాలు ఏర్పడుతుంటాయి. లేదంటే 3 చంద్రగ్రహణాలు, 4 సూర్యగ్రహణాలు ఉండవచ్చు. పురాణాల మాట అటుంచితే సైన్స్ ప్రకారం గ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో అడ్డుగా వచ్చినప్పుడు సూర్యుడి వెలుగు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. ఆ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ అమావాస్య రోజునే జరుగుతుంది. అలాగే భూమి సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రునిపై పడి చంద్రుడు కనిపించడు లేదా ఎర్రగా కనిపిస్తాడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఇది పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇక చాలా మంది అంటుంటారు ఇదంతా కథ కదా, ఇప్పుడు రాకెట్లు వేసుకొని అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ఇంకా పాము మింగుతుంది అని నమ్మాలా అని. కానీ ఒకటి గమనించండి, మన పూర్వీకులు చెప్పిన ప్రతి కథ వెనుక చాలా బలమైన సైన్స్ దాగి ఉంటుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు భూమి పైకి వచ్చే కాస్మిక్ రేడియేషన్స్ లో మార్పులు వస్తాయి. సూర్యరశ్మి ఆగిపోవడం వల్ల భూమిపై అతినీల లోహిత కిరణాల ప్రభావం మారుతుంది. ఈ సమయంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ లేదా హానికరమైన బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతాయని సైన్స్ చెబుతుంది. మన పెద్దలు చెప్పిన మైల అనే కాన్సెప్ట్ ఇదే. అయితే గ్రహణం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తరచుగా వినే పదం సూతకం లేదా పట్టు విడుపు. అసలు ఈ సూతక కాలం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గ్రహణం అనేది ఒక అశుభ సమయం. వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే సమయం. గ్రహణం ప్రారంభం అవడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రభావం మొదలవుతుంది. దీనినే సూతక కాలం అంటారు.
సూర్యగ్రహణానికి 12 గంటల ముందు మరియు చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం పట్టిన సమయం నుండి విడిచే వరకు ప్రతి ఒక్కరూ కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో భూమిపై ఉన్న జీవశక్తి తగ్గుతుంది, బ్యాక్టీరియా మరియు క్రిముల ప్రభావం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. సూర్యరశ్మి లేని ఆ సమయంలో వండిన ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అది తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అందుకే గ్రహణానికి ముందే ఆహారం తినేయాలి లేదా ఉపవాసం ఉండాలి అని నియమం పెట్టారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులకు మినహాయింపు ఉంది. గ్రహణం రాకముందే ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, పాలు, పెరుగు, నీళ్ల బిందెలలో దర్భగడ్డిని వేయాలి. ఆధునిక పరిశోధనలో తేలింది ఏంటంటే దర్భగడ్డికి రేడియేషన్ను అడ్డుకునే శక్తి మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఆహారాన్ని విషతుల్యం కాకుండా కాపాడే న్యాచురల్ ప్రిజర్వేటివ్ ఆ గడ్డి. ఈ సూతక కాలం ప్రారంభం అయ్యాక దేవుని విగ్రహాలను తాకకూడదు, పూజలు చేయకూడదు. ఇది ఒక రకమైన మైల లేదా అశౌచంగా పిలుస్తారు. అందుకే సూతకం మొదలైనప్పటి నుంచి గ్రహణం వదిలే వరకు ఎలాంటి శుభకార్యాలు చేయరు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఆ సమయంలో గర్భం దాలిస్తే పుట్టే పిల్లలకు గ్రహణ దోషాలు ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. నిద్రపోతే ఆయుష్ క్షీణిస్తుందని, దరిద్రం చుట్టుకుంటుందని నమ్ముతారు. గ్రహణ సమయం మంత్రసిద్ధికి అద్భుతమైన సమయం. మామూలు సమయంలో 100 సార్లు జపిస్తే వచ్చే ఫలితం గ్రహణ సమయంలో ఒక్కసారి జపిస్తే వస్తుంది. కాబట్టి ఓం నమ శివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. తలకు నూనె రాసుకోవడం, తలస్నానం చేయడం వంటివి గ్రహణ మధ్యలో చేయకూడదు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, గ్రహణం అనగానే అందరికంటే ఎక్కువగా భయపడేది గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబ సభ్యులు. అమ్మో గ్రహణం వస్తుంది, బయటకు రాకు, అది ముట్టుకోకు అని కంగారు పెడుతుంటారు. అసలు గర్భిణీలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణ సమయంలో చంద్రుడు లేదా సూర్యుని నుండి వచ్చే కిరణాలలో మార్పులు జరుగుతాయి. ఈ తరంగాల ప్రభావం కడుపులో ఉన్న పిండంపై పడే అవకాశం ఉంది. కాబట్టి పుట్టే పిల్లలకు గ్రహణం మొర్రి వంటి లోపాలు రావచ్చని పెద్దల నమ్మకం. ఇది పూర్తిగా మూఢనమ్మకం అని కొందరు అంటారు. కానీ పెద్దల మాట చద్ది మూట అన్నట్లుగా రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బయటకు రాకూడదు. గ్రహణ నీడ వారిపై పడకూడదు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. గ్రహణం పట్టిన తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు. ఇక చాలా ముఖ్యమైన నియమం, గ్రహణ సమయంలో గర్భిణీలు కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులను అస్సలు వాడకూడదు. బట్టలు కుట్టడం, కూరగాయలు తరగడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే పుట్టే బిడ్డకు అవయవ లోపాలు వస్తాయని నమ్ముతారు. గ్రహణం సమయంలో గర్భిణీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు. ముఖ్యంగా కడుపులో ఉండే పిండానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కొంతమంది గర్భిణీలు పొట్టపై గంధం రాసుకోవడం లేదా పక్కన రాగి పాత్రలో నీళ్లు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఇవి దోష నివారణకు మంచివని అంటారు. గ్రహణం సమయంలో కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఏదైనా పుస్తకం చదవడం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు చేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత గర్భిణీ స్త్రీలు నదీ తీరాన, సాగర తీరాన, ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి. గర్భిణీలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, భయం వద్దు, భక్తితో ఉండండి, జాగ్రత్తగా ఉంటే చాలు. సరే, గ్రహణం పూర్తయింది. దీన్నే మోక్షకాలం అంటారు. అంటే గ్రహాలకు పట్టిన పీడ వదిలిపోయింది అని అర్థం. ఇక్కడే చాలా మంది పొరపాట్లు చేస్తారు. గ్రహణం విడిచిన వెంటనే మనం కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలి. దీన్నే సచేల స్నానం అంటారు. ఒకవేళ కుదరకపోతే వెంటనే బట్టలు మార్చుకొని తలస్నానం ఖచ్చితంగా చేయాలి. కేవలం వంటి మీద నీళ్లు పోసుకుంటే సరిపోదు, జుట్టు కూడా తడవాలి. అప్పుడే గ్రహణం మలినాలు పోతాయి. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేయాలి. ఇల్లు కడిగే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు మరియు పసుపు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. లేదంటే గోమూత్రాన్ని, పసుపు నీళ్లను ఇల్లంతా చల్లాలి. పూజ గదిని శుభ్రం చేసి పటాలను, విగ్రహాలను శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. అప్పటి వరకు వెలిగించి ఉన్న దీపపు ప్రమిదలను కడిగి కొత్త వత్తులు వేసి మళ్ళీ దీపారాధన చేయాలి. గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని పారేయాలి.
పచ్చళ్ళు, నూనె, నెయ్యి వంటి నిల్వ ఉండే పదార్థాలపై దర్బలు వేసి ఉంటే పర్వాలేదు. గ్రహణం విడిచాక ఇల్లు కడుక్కున్న తర్వాతే కొత్తగా వండుకొని తినాలి. ఇది ఆరోగ్య సూత్రం కూడా. అయితే గ్రహణం వల్ల అందరికీ చెడు జరుగుతుందా అంటే కాదు. కొన్ని రాశుల వారికి మంచి జరిగితే కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలగవచ్చు. ఒకవేళ మీ రాశికి గ్రహణ దోషం ఉంటే ఆ దోషం పోయి శుభ ఫలితాలు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. గ్రహణ సమయంలో మీ జన్మ నక్షత్రానికి లేదా రాశికి సంబంధించిన అధిపతి మంత్రాన్ని జపించండి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం అత్యంత శ్రేష్టం. ఆవుకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు తినిపించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. చంద్రగ్రహణం అయితే బియ్యం, పాలు, వెండి వస్తువు, తెల్లటి వస్త్రం దానం చేయాలి. సూర్యగ్రహణం అయితే గోధుమలు, ఎర్రటి వస్త్రం, రాగి పాత్ర దానం చేయాలి. గ్రహణ దోషం పోవాలంటే శివుడిని లేదా మృత్యుంజయ మంత్రాన్ని ఆశ్రయించడం ఉత్తమ మార్గం. అయితే హిందూ ఆలయాల్లో యంత్రాలు ప్రతిష్ఠించడం వలన సానుకూల శక్తి వాతావరణంలోకి విడుదల అవుతుంది. దేవాలయం లోపల లయబద్ధంగా మోగించే గంటల శబ్దాలు, చేసే పూజలు, పఠించే మంత్రాల వల్ల ఆ యంత్రాలు సానుకూల శక్తిని విడుదల చేస్తాయి. అందుకే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. ఇది దేవాలయంలోని సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా గ్రహణ సమయంలో దేవతల శక్తి కొంతమేర క్షీణిస్తుంది. అందుకే గ్రహణాల ద్వారా ఏర్పడే ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించకూడదని సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేసి పూజలు చెయ్యరు. దేవుళ్ళ విగ్రహాలపై, యంత్రాలపై తులసి దళాలను పెడతారు. ఈ తులసి దళాలు ప్రతికూల శక్తి నుండి రక్షిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ గుడి బయటే ఉండిపోతుంది. సంపూర్ణ గ్రహణమైన, పాక్షిక గ్రహణమైన దేవాలయాలను మూసివేయడం ఆనవాయితీ. గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి పూజాధికాలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. గ్రహణ సమయంలో చిన్న గుడుల నుండి ప్రసిద్ధ దేవాలయాలు అయినటువంటి శ్రీశైలం, తిరుమల, యాదాద్రి, భద్రాచలం లాంటి ఎన్నో ప్రధాన ఆలయాలను మూసివేస్తారు. అయితే ఈ గ్రహణాల సమయంలో భారతదేశ వ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తే కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి. అంతేకాదు ఆ సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను చేస్తుంటారు. అందులో ముఖ్యమైన దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం. దీనిని గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి శివయ్య పంచభూతాలలో ఒకటైన వాయులింగం రూపంలో ఉంటారు. మీకు తెలుసా, సృష్టిలో దేనినైనా కలుషితం చేయొచ్చు గాని గాలిని ఎవరూ బంధించలేరు. గాలికి మైల అంటుకోదు. అందుకే వాయు రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడిని ఏ గ్రహణ దోషము తాకలేదని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇక్కడి శివలింగంపై అగ్నిభట్టారకుడు 27 నక్షత్రాలు 9 గ్రహ రాశులున్న నవగ్రహ కవచం ఏర్పాటు చేయబడింది. దాని వలన రాహు, కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవు. గ్రహణం వల్ల సూర్యచంద్రుల శక్తి తగ్గుతుందేమో కానీ ఆ గ్రహాలను శాసించే పరమేశ్వరుడి శక్తి తగ్గదు కదా. అందుకే శ్రీకాళహస్తి ఆలయం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం. గ్రహణం పట్టిన సమయంలోనే ఇక్కడ రాహు, కేతులకు ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే జాతకంలో ఉన్న సర్పదోషాలు, రాహుకేతు దోషాలు పటాపంచలైపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ క్షేత్రంలో చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలో, సూర్యగ్రహణం అయితే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు చేస్తారు. ఇక శ్రీశైలం సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది. ఇక్కడ సూర్యచంద్ర గ్రహణ సమయంలో అరుణ హోమం కూడా చేస్తారు. గ్రహణం సమయంలో భక్తులు ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ ఆలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోయి కేవలం వేసవి కాలంలో నీరు లేని సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది. అంతేకాదు కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పులో కన్నయ్య కొలువై ఉన్న ఆలయం గ్రహణం సమయంలోనూ తెరిచే ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు. కానీ కేరళలోని శ్రీకృష్ణుడి గుడి మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది.
కేవలం 1-2 గంటలు మాత్రమే ఈ ఆలయం మూసివేస్తారట. ఈ గుడిలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలు అనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు. అలాగే బీహార్లోని గయాలో విష్ణుపాద ఆలయాన్ని గ్రహణం సమయంలో తెరిచే ఉంచుతారు. గ్రహణం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సందర్భంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. అంతేకాదు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణం సమయంలో తలుపులను తెరిచే ఉంచుతారు. అయితే గ్రహణం సందర్భంలో శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు. ప్రత్యేక పూజలను, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. కానీ దేవాలయ ప్రధాన ద్వారాలన్నింటినీ తెరిచే ఉంచుతారు. చివరిగా ఒక్క మాట, గ్రహణం అనేది ఆకాశంలో జరిగే ఒక అద్భుతం. సైన్స్ ప్రకారం అది నీడల ఆట కావచ్చు, పురాణాల ప్రకారం అది రాహుకేతుల పగ కావచ్చు. కానీ సూర్యుడినే కమ్మేసే చీకటి శాశ్వతం కాదు, కాసేపే. అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు, సమస్యలు కూడా ఆ గ్రహణం లాంటివే. ఎప్పటికైనా మళ్ళీ వెలుగు రావాల్సిందే. గ్రహణం మనకు నేర్పే పాఠం అదే. ధైర్యంగా ఉండు, ఈ చీకటి కూడా దాటిపోతుంది. ఈ గ్రహణం మీ జీవితంలో ఉన్న కష్టాలను, దోషాలను తొలగించి కొత్త వెలుగును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లకు ఈ వీడియో పంపండి. వారిలో భయాన్ని పోగొట్టండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.